నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. నేను మీ సంపత్ కుమార్. మేము వ్యవసాయం చేసుకొని బతికే వాళ్ళం. వ్యవసాయం మాత్రం మాకు తెలుసు. మాకున్న భూమిలో మేము మాకు తోచినంత వ్యవసాయం చేసుకొని మా కాలం అయితే వెళ్ళదీసుకుంటాం. ఇప్పుడు ఎక్కడి నుంచో వచ్చి ఇండస్ట్రియల్ పార్క్ కోసం మా భూములు మాకు ఇచ్చేయండి అని చెప్తూ మా దగ్గర నుంచి దౌర్జన్యంగా తీసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మాకు మా భూములు కావాలి, మాకు డబ్బులు వద్దు, మేము వ్యవసాయం మీదనే ఆధారపడి బతుకుతున్నామని చెప్తూ పరిగి నియోజకవర్గం బట్లచందారం గ్రామానికి చెందినటువంటి రైతులు ఈరోజు మనతోటి సోమాజ్గూడ ప్రెస్ క్లబ్లోనైతే వారైతే మీడియా ముందుకైతే రావడం జరిగింది. అసలు వారికి ఉన్నటువంటి సమస్య ఏంటి, వాళ్ళ భూములను ఎవరు తీసుకున్నారు, దానికి నష్టపరిహారం ఇచ్చారా, ఇస్తారా, అక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజాప్రతినిధులు దీనిపైన స్పందిస్తున్నారా అనేటువంటి అనేక అంశాలు అయితే మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దానికి సంబంధించి అక్కడికి చెందినటువంటి ఒక స్థానిక రైతు మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుంటాం. నమస్తే అండి. నమస్తే అన్న. బట్లచందనం గ్రామంలో 235 ఎకరాలకు పట్టభూమికి నోటిఫికేషన్ రావడం జరిగింది. అలాగే 12 ఎకరాల 37 గుంటల అసన్ ల్యాండ్కు నోటిఫికేషన్ రావడం అనేది జరిగింది. ఇది నోటిఫికేషన్ వచ్చేసి 45 డేస్ అవుతుంది. 45 డేస్ నుంచి నోటిఫికేషన్ వచ్చిన ఒక 15 డేస్కు మాకు నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. గవర్నమెంట్ వచ్చేసి ఆల్రెడీ మార్చి 13 తారీఖు రిలీజ్ చేస్తే మాకు మార్చ్ ఎండింగ్లో ఇవ్వడం అనేది జరిగింది. అంటే మా కాలయాపన టైం వీళ్ళు ఏమన్నా ముందు చూపుతోని లీగల్గా వెళ్తారా అనే ఒక ఆలోచనతోని మాకు నోటిఫికేషన్ అనేది గ్రామ పంచాయతీలో కొంచెం లేట్గా ఇవ్వడం అనేది జరిగింది. అంటే మీరు భూములపైన కోర్టుకు వెళ్తారు, భూములను ఇవ్వరనే ఉద్దేశంతో మీకు లేట్గా నోటిఫికేషన్ ఇచ్చి ఇమీడియట్గా వాళ్ళు వర్క్ స్టార్ట్ చేస్తున్నారు. మరి దీనిపైన మీరు స్థానిక ఎమ్మెల్యేని కానీ అక్కడ ఉన్నటువంటి అధికారులను కానీ కలిసారా? వాళ్ళు ఎట్లా స్పందించారు? మేము వచ్చేసి నోటిఫికేషన్ వచ్చిన 2-3 డేస్లో మేము ఒక గ్రామ సమక్షంలో తీర్మానము ఎంఆర్ఓకు, ఆర్డీఓకు, కలెక్టర్కు ఒక గ్రామ తీర్మానం గ్రామ పెద్దల సమక్షంలో సర్పంచ్ ఆధ్వర్యంలో తీర్మానం చేసుకొని మేము ఇవ్వడం అనేది ఆ ఆర్డీఓకు, ఎంఆర్ఓకు, కలెక్టర్కు ఇవ్వడం అనేది జరిగిన వాళ్ళ నుంచి ఎలాంటి స్పందన కానీ ఎలాంటిది రాలేదు. మన రామ్మోహన్ రెడ్డి అనుచరులు మా గ్రామంలో కాంగ్రెస్ కార్యకర్తలు ఉన్నారు. అడిగినా వాళ్ళ నుంచి టైం అడగండి, సార్ని టైం అడిగితే ఏదో అడగదాం అంటే ముందు మన సమస్య తెలుపుకుందామంటే మాకంటే ఎలాంటి టైం ఇవ్వడం అనేది లేదు, ఇవ్వలేడు. అంటే మీరు ఎమ్మెల్యేను మీ సమస్యల గురించి కలవడానికి వెళ్తే అసలు మీకు టైం ఇవ్వట్లేదు, దీని మీద ఆయన స్పందించట్లేదా? లేదు. వెళ్ళినాము, ఇంటి దగ్గరికి వెళ్ళిన తర్వాత గిట్టంగా కొంచెం ప్రాబ్లం వల్ల నాకు కాలుకు దెబ్బ తగిలింది, నేను హైదరాబాద్ వెళ్తున్నాను, తర్వాత వచ్చి కలుస్తా అన్నాడు, వచ్చి కలవలేడు మళ్ళీ. అయితే ఇప్పుడు భూములకు సంబంధించి నోటిఫికేషన్ అయితే ఇచ్చారు. వాళ్ళు ఏమంటున్నారు, ఇప్పుడు ప్రజెంట్ మార్కెట్ రేట్ ప్రకారం ఏమైనా డబ్బులు ఇస్తాం, నష్టపరిహారం ఇస్తా అంటున్నారా, లేదంటే ఎట్లా అసలు మీతోటి గవర్నమెంట్ నుంచి సంబంధించిన సంబంధిత అధికారులు మీ గ్రామ ప్రజలు కానీ రైతులను భూములను కోల్పోతున్న రైతులను వాళ్ళు వచ్చి కలిసారా, మీతోటి ముఖాముఖి మాట్లాడారా? ఇప్పటి వరకు 45 రోజులు అవుతుంది. ఇప్పటి వరకు ముఖాముఖిగా ఏ గవర్నమెంట్ అధికారి కానీ అదేవిధంగా మా ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి కానీ ఎవరిని సందారం గ్రామ ప్రజలను కానీ రైతులను కానీ సందర్శించడం లేదు. ఇలాంటి పరిహారం కల్పిస్తామనేది గీటంగా చెప్పే ఇప్పుడు దాఖలాలు లేవు. అయితే అసలు మొత్తం ఎంత భూమి పోతుంది, ఎంతమంది రైతులు ఉన్నారు? పట్లచందరం గ్రామంలో 235 ఎకరాల పట్టభూమి పోతుంది. అక్కడ వచ్చేసి 98 కుటుంబాలు ఉన్నాయన్న. మొత్తం అక్కడ ప్రెజెంట్ మార్కెట్ వాల్యూ ఎంత ఉంది భూమి? మార్కెట్ వాల్యూ వచ్చేసి 2,25,000 మార్కెట్ వాల్యూ ఉంది. ఇప్పుడు మా బట్లచందరం గ్రామం నుంచే మన రేడియల్ రోడ్, ఇప్పుడు శంషాబాద్ టు లగచల్రా అనేది ఒక రేడియల్ రోడ్ సర్వే జరిగింది కాబట్టి ఆ సర్వే ఆధారంగా రేడియల్ రోడ్ వెళ్తుంది. అంటే ఇప్పుడున్న వాల్యూతో పోల్చుకుంటే కొన్ని రేట్లు ఎక్కువైపోతుంది కాబట్టి ₹1,00,00,000 రేడియల్ రోడ్ అన్నప్పుడు కొద్దిగా హైవే కదా, హైవే దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు వాల్యూ అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆ రోడ్డు పడ్డ తర్వాత భూములకు నోటిఫికేషన్ ఇస్తే వాళ్ళకు రైతులకు ఎక్కువ పరిహారం చెల్లించడం అనేది ఆలోచన దృష్టి పెట్టుకొని ముందుగా డెవలప్మెంట్ రోడ్డు లేదు, ఏమీ లేదు, భూమి లాక్కోవాలి అనే ఒక ఆలోచనతోని ఈరోజు చేస్తుంది. ఇప్పుడు మీరు ఇంత దూరం వచ్చారు, అసలు మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు, ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ చేస్తున్నారు? మేము ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ చేస్తున్నాము అంటే కోడంగల్లో ఆల్రెడీ లగచర్లలో 1,200 ఎకరాల భూమిని అనేది తీసుకోవడం జరిగింది. అక్కడ ఎలాంటి అభివృద్ధి జరిగింది, ఏమి జరిగింది వాళ్ళకే తెలియాలి, గవర్నమెంట్కి తెలియాలి. మాకు తెలుసు కానీ మేము ప్రశ్నిస్తున్నాం గవర్నమెంట్ని. ఎన్ని కంపెనీలు వేసిండ్రు, ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిండ్రు, ఎలాంటి కంపెనీ ఎన్ని వేల కోట్లు పెట్టుబడులు వచ్చినాయి అనేది వాళ్ళే ప్రశ్నించుకోవాలి. అక్కడ వచ్చిన తర్వాత అక్కడ డెవలప్మెంట్ జరిగిన తర్వాతనే ముందుకు రావాలి కానీ అక్కడ డెవలప్మెంట్ లేని మేము ముందుకెళ్ళి భూములు తీసుకోవడం అనేది సమంజసం కాదు. ఒకవేళ ఇండస్ట్రియల్ పార్క్ కనుక నిజంగా మీరు భూములకు మీకు కావాల్సినటువంటి కంపెన్సేషన్ ఏదైతుందో ఆ కంపెన్సేషన్ ఇచ్చిన తర్వాత అక్కడ నిజంగా ఐటీ పార్క్, ఇండస్ట్రియల్ పార్క్ వస్తే అక్కడ మీ స్థానికులకు ఉద్యోగాలు లభిస్తాయని మీరు భావిస్తున్నారా? ఇప్పుడు రేడియల్ రోడ్ వచ్చిన తర్వాతనే కంపెనీలు కానీ ఏవైనా కానీ ముందు డెవలప్మెంట్ రోడ్డు వసతులు కల్పించినప్పుడే మనకు పెట్టుబడులు వస్తాయి. నీవు రోడ్డు వసతులు కల్పించింది పెట్టుబడుల గురించి ఆలోచించడం అనేది శూన్యం.